మా పక్క వీధిలో ఉండే ప్రభావతి అక్క సంక్రాంతికని ఊరికి బయలుదేరింది. అక్కకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏం చేసినా సోషల్ మీడియాలో పెట్టేస్తుంది. మొన్న సంక్రాంతి సమయంలో సంక్రాంతి టూర్ చేసింది. సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. చిన్న పెద్ద అందరూ కలిపి సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. గాలిపటాలు, కోళ్ల పందాలు, పిండి వంటలు ఇలా తన వీడియోలతో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. సంక్రాంతి సంబరాలు ముగించుకొని ఇంటికి తిరుగు ప్రయాణమైంది. ఇంటికి వచ్చి చూడగానే ఒక్కసారిగా షాక్ అయింది. ఇంట్లో దొంగలు పడి ఇంటిని ఖాళీ చేశారు. వేసిన తాళం వేసినట్టే ఉంది. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఇక చేసేది లేక పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అక్క ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరినీ ఎంక్వైరీ చేశారు. అక్క అదృష్టమో, తన పిల్లల అదృష్టమో తెలియదు గాని, ప్రభావతి అక్కకి 4 ఇళ్ల అవతల ఇంట్లో వాళ్ళు కేవలం 4 రోజుల ముందే సీసీ కెమెరా పెట్టించారట. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్‌ని చెక్ చేస్తే పక్క వీధిలో ఉండే అతనే ఈ దొంగతనం చేసిందని తెలిసింది వాళ్ళకి. అతన్ని పట్టుకొని తమ స్టైల్‌లో విచారించేసరికి అతను చెప్పింది విని పోలీసులు కూడా షాక్ అయ్యారు. అతను అక్క సోషల్ మీడియా ఫాలోవర్ అట. అక్క పెట్టే ప్రతి వీడియోని తప్పకుండా ఫాలో అవుతాడంట. కొన్ని రోజుల క్రితం అక్క హోమ్ టూర్ చేసింది. అందులో భాగంగానే ఇంట్లో ప్రతి అంగుళాన్ని వీడియో తీసి అప్‌లోడ్ చేసింది. ఆ తరువాత రోజే బీరువా టూర్ కూడా చేసిందంట. బీరువా తాళం ఎక్కడి నుంచి తీసిందో, ఎక్కడ పెట్టిందో మొత్తం ఆ వీడియోలో రికార్డ్ అయ్యి ఉంది. మరో రోజు నగల టూర్ అని, ఆ తర్వాత రోజు చీరల టూర్ అని, ఇలా సంసారాన్ని మొత్తం తీసుకెళ్లి సోషల్ మీడియాలో పెట్టేసింది. అతను చెప్పింది విన్నాక పోలీసులకు అర్థమైంది ఏంటంటే, అక్క వీడియోలు ఫాలో అవుతున్నవాడు పక్క ఊరోడే కానక్కర్లేదు. పక్క రాష్ట్రమోడైనా ఈజీగా దొంగతనం చేయగలడని. జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాతో అనుక్షణం జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వారిలో మంచిని నలుగురిలో చెప్పమన్నారు. అతని చెడుని మాత్రం అతని చెవిలో చెప్పమన్నారు మన పెద్దవాళ్ళు. రాను రాను సోషల్ మీడియాలో మంచితో పాటు చెడు కూడా బాగా పెరిగిపోతుంది. మనం పెట్టే పర్సనల్ ఫోటోస్‌ని, వీడియోస్‌ని బ్యాడ్‌గా మార్ఫింగ్ చేస్తున్నారు. డబ్బు కోసం వాటిని అడ్డం పెట్టుకొని బెదిరిస్తున్నారు. ఎందరో అమాయకమైన ఆడపిల్లలు పైకి చెప్పలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండండి. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండండి. విషయం మీకు తెలియగానే తల్లిదండ్రులకు తెలియచేయండి. మార్పు నాతో మొదలైంది. అది ఏదో ఒక రోజు తప్పకుండా మీ వరకు చేరుతుంది. జై హింద్.